ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఎవరు చెప్పారు? మీరెవరు ఇక్కడ బయట మాట్లాడండి. మరి నన్ను ఆగమంటారు, మీరెవరు బయట మాట్లాడండి. ఈ అబ్బాయి మాలేసుకున్నారని ఆపిసారా? హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. కార్తీక మాసంలో భక్తులు తమ శక్తి కొలిది తమ భక్తిని చాటు చెప్పేందుకు కొంతమంది మాలధారణ ధరిస్తుంటుంటారు. అందులో భాగంగానే విద్యార్థులను కూడా ఇన్ని రోజులు అంటే పిల్లల్ని చిన్న పిల్లలతో కూడా మాల వేయించి తమ యొక్క భక్తిని చాటుకునేందుకు కూడా తల్లిదండ్రులు నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. సో చాలా చోట్ల చూస్తున్నాం, పిల్లలు ఎవరైతే మాల ధారణ వేసుకుంటున్నారో, ఎవరైతే మాలని ధరిస్తున్నారో వాళ్ళని లోపలికి రానివ్వడానికి చాలా మంది పాఠశాల ఇబ్బంది చాలా నియమాలు కూడా పెడుతున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్కూల్ కి సంబంధించి విద్యార్థి మాలని ధరించాడు. ఢిల్లీశ్వరరావు అనే విద్యార్థి మాలని ధరించిన తర్వాత గుడికి వెళ్ళి రావడం లేట్ అయింది, ఒక 5 నిమిషాలు. సో నన్ను క్లాస్ లోకి ఎంటర్ అవ్వనివ్వండి అంటూ గేట్ దగ్గర ఉన్న సిబ్బందిని అడిగాడు. సో ఎవరైతే మాలని ధరించారో వాళ్ళని లోపలికి అనుమతించవద్దు అంటూ పాఠశాల యాజమాన్యం మాకు ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా ఆ సిబ్బంది ఆ విద్యార్థితో చెప్పాడు. సో చేసేది ఏమీ లేక భక్తితో దేవుణ్ణి స్మరించడం, మాల దీక్ష ధరించడం ఇంత తప్ప అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేశాడు. అదేంటి పిల్లల్ని మాల ధరించడం వల్ల లోపలికి రానివ్వడం ఏంటి, ఇలాంటి నియమ నిబంధనలు ఏంటి అంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదైతే మాత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ మాలని ధరించడం తప్ప అంటూ కూడా అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే ఇలాంటివి పాఠశాలలో మాల ధరించే విద్యార్థులను లోపలికి అనుమతించాం అంటే తగిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా కొంతమంది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అయితే మాత్రం ఇలా ప్రవర్తించడం సరికాదంటూ కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్ కూడా మనం చూడొచ్చు. విద్యార్థి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిబ్బంది ఆ విద్యార్థిని అడ్డుకోవడం, అదే విధంగా మాకు కళాశాల నుండి ఎటువంటి అనుమతి కూడా లేదు, ఎవరైతే మాలని ధరించారో వాళ్ళని లోపలికి అనుమతించేది లేదు అంటూ కూడా ఆ విద్యార్థితో ఆ సిబ్బంది వాగ్వివాదం చేస్తున్న విజువల్ కూడా మనం చూడొచ్చు. సో దీనిపై అయితే ఇక్కడున్న చాలా మంది ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాటలను కూడా విందాం. ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏమన్నారు నువ్వు స్కూల్కి వస్తే? ఎందుకు రావద్దన్నారు? మాల వస్తే స్కూల్కి రావద్దు అన్నారు అంతే. ఎవరు చెప్పారు? ఎప్పుడు వేసుకున్నారు మాల? నేను వేసుకుని ఈరోజు స్కూల్కి వచ్చారు. స్కూల్కి వస్తే ఏమన్నారు? ఎక్కడ ఆపారు మిమ్మల్ని? ఎక్కడ బయట అంటే ఎక్కడ ఆపారు? గేట్ దగ్గర వాచ్మెన్ అంకుల్ ఆపారు. చెప్పావా? ఏమన్నారు? మీరు ఆగండి, మీకు సంబంధమైన విషయం. మీరెవరు ఇక్కడ బయట మాట్లాడండి. మరి నన్ను ఆగమంటారు, మీరెవరు బయట మాట్లాడండి. మరి నన్ను ఆగమని మీరు చెప్తున్నారు. మరి ఎక్కడికి వచ్చి ఆగమని చెప్తున్నారు మీరు? మీకు ప్రిన్సిపల్ గారు మాకు ఇచ్చారు. ఏం చెప్పారు ప్రిన్సిపల్ గారు? సోమాలు వేసుకున్నారు, పంపించచ్చు, ఎలా చేయొద్దని. మీ స్కూల్ గోదావరి స్కూల్లో ఎలా చేయొద్దు అన్నారు? గోదావరి స్కూల్లోని సోమాలు వేసుకున్నారు, ఒప్పుకొని. ఈ అబ్బాయి మాల వేసుకున్నారని ఆపిసారా? మాల వేసుకున్న చదవనెవరు కాదు, అంటే మీకు నామ్స్లో ఏమైనా అక్కడ ఉందా మాల వేసుకున్న ఆపేమని? మాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు, సోమాలు వేసుకున్నారు పంపించొద్దు అన్నారు అంతే. సరే.